దావీదు రాజు ఏం చేశాడంటే 7వ అధ్యాయంలో నేను దేవునికి ఒక గుడి కడతాను అని ముందుకు వచ్చాడు. అప్పటి వరకు డేరాలో ఉండేది మందస్థం అనేటువంటిది, దేవుని నివాసము డేరాలో ఉండేది. ఇప్పుడు దావీదు వచ్చి అంటున్నాడు నేను ఒక మందిరం కడతాను అని ముందుకు వచ్చాడు ఆయన. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనంలో, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనములో 6-7 చూద్దాము. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములో నివసించు సంచరించి తిని, ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములలో ఎవరితోనైనను దేవదారు మయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టిపోతురే అని నేను అన్నడను అని ఉంటినా. ఈయన ముందుకు వచ్చాడు దావీదు, నేను దేవునికి ఒక పెద్ద మందిరం కడతాను, అసలు డేరాలో ఉండటమేంటి, నాకు నచ్చలేదు, రాజు నేనే పెద్ద ఇల్లు కట్టుకున్నాను, మరి దేవుని మందిరం ఏంటి డేరాలో ఉంది, నాకు నచ్చలేదు, నేను పెద్ద మందిరం కడతాను అని ముందుకు వచ్చాడు. దానికి దేవుడు అడుగుతున్నాడు, నేను అడిగానా? సూటిగా అంటున్నాడు, ఎవరితోనైనా నేను ఎప్పుడైనా సరే నాకు ఓ పెద్ద గుడి కట్టండి అని నేను అడిగానా? కొన్నిసార్లు మనుషులు ఎలా ఆలోచిస్తారంటే దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తుంటారు. దేవునికి ఏం కావాలో దేవుడు సూటిగా అడుగుతాడు. ఆయన ఒక క్రమం మనకు చెప్పాడు అంటే దాంట్లో ఏదో పరమార్థం ఉంటుంది. మనం దేవుని కంటే ఎక్కువగా ఆలోచన చేస్తుంటాం. ఎప్పుడైనా నేను అడిగానా? ఇప్పుడు కనుక దేవుడు మన దగ్గరకు వస్తే ఇదే ప్రశ్న అడుగుతాడు. ఒకవేళ యేసుక్రీస్తు వారు మన దగ్గరికి వస్తే ఆయన అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నా పుట్టినరోజు ఏమో నేను అడిగానా అంటాడు. ఏం చెప్తా సమాధానం? ఎక్కడన్నా బైబిల్లో నా పుట్టినరోజు మీరు చేయలేదేంటి అని ఎవరితో అడిగాడా? నేను అడిగాను అంటున్నాడు. నేను ఎవరితోనైనా నేను అడిగానా మందిరం కావాలని? నా పుట్టినరోజు ఏమని ఎవరితోనే చెప్పానా? కొంతమంది అతిభక్తి చూపించడానికి చూస్తూ ఉంటారు. అతిభక్తి వద్దు, భక్తి ఉంటే చాలు. దావీదు ముందుకు వచ్చాడు, నేను మందిరం కడతాను ముందుకు వచ్చాడు. దేవుడు అంటున్నాడు నేను అడిగానా? కావాలంటే అడుగుతా కదా, ఎందుకు అడగలేదు? ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, అరే నాకు మందిరం లేదే, మీరు పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటున్నారు, నేనేమో గుడారంలో ఉంటున్నాను అని ఎప్పుడైనా అడిగానా? ఇలాగూ ముందుకొస్తే